హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇదేంటని చూస్తున్నారండి, పాలకూర అండి. దీంతో మనం చాలా ట్రెండింగ్ అవుతున్న ఒక రెసిపీ చేస్తున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. దానికంటే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక పాలకూర ఉల్లికారం రెసిపీ కోసం ఒక మిక్సీ జార్లో 2-3 ఆనియన్స్ అండి, మీడియం సైజు ఉండాలి. అలాగే 5 నుండి 6 వరకు ఎల్లిపాయలు, 1 టీ స్పూన్ వరకు కారం, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, ఇదంతా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కట్ట వరకు పాలకూర బాగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే పోపు దినుసులు ఇదంతా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలాక దాంట్లో మన పాలకూర కట్ చేసుకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు పాలకూర ఉల్లికారం బాగా మనకు మిక్సప్ కావాలండి. ఇలా బాగా కలుపుకున్నాక దాంట్లో మనకు ఆయిల్ అనేది పైకి తేలాక దాంట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయినట్టు. కర్రీ అనేది మనకు చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.